హాయ్ అండి. నమస్తే. ఈరోజు పెద్ద వీడియో తీశానండి. తప్పకుండా చూడండి. మేము ఊరికి పోయి 10 రోజులు ఉన్నాం ఊర్లో. ఇంటికొచ్చేసరికి ఇల్లంతా బూజు పట్టిపోయింది. అందుకని గురువారం రోజు మొత్తం క్లీన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇంకా అయితే లేసి పొద్దున్నే పని చేసేసుకొని, ఇంకా స్నానం చేసేసి పూజ గదిలోకి వచ్చేసాను. ఇంకా ఉన్న దేవుళ్ళ ఫోటోలు, చక్కగా మా కాడున్న చిన్న చిన్న విగ్రహాలు అన్నీ తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని, పీటలన్నీ తీసి పక్కకు పెట్టేసి, బయట పెట్టేసాను మొత్తం. తర్వాత దేవుడి ఫోటోలు కూడా తీసేసానండి. తీసేసి పైన బూజు తుడిచేసాను రూమంతా. తర్వాత కింద కూడా గట్టు మీద ఇదంతా కూడా కొలాన వేసి బాగా తుడిచేసానండి. చాలా నీట్‌గా తుడిచాను. ఇంకా నీళ్ళు కూడా తెచ్చి కర్రబెట్టి తుడిచేసేసి, శుభ్రంగా తుడిచేసి, జవ్వాది పొగటు కూడా వేసి కొద్దిగా తుడిచేసాను. తర్వాత శుభ్రంగా ఇంకా దేవుడి ఫోటోలు కూడా తుడిచానండి. ఒక ఉతికిన బట్ట తీసుకొని తుడిచేసి ఇట్లా ఫ్యాన్ కింద పెట్టి ఆరిపోయినాయి నీట్‌గా. ఇప్పుడు గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి అమ్మవార్లు, స్వామివార్ల ఫోటోలు. ఫస్ట్ మా కులదైవం అయిన సుబ్రహ్మణ్యం స్వామికి ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా కూర్చొని అంతా అయిపోయింది కదండీ! పని అంతా అయింది కాబట్టి ఇక కూర్చొని చక్కగా అందరి దేవుళ్ళకి ఫోటోలకి గానీ, విగ్రహాలకు గానీ చక్కగా గంధం, కుంకుమ కలిపి పెట్టుకొని ఇలా పెట్టేసాను. జవ్వాది చేశాను. బాగా మంచి వాసన వస్తుంది పెట్టేటప్పుడు కూడా. చాలా బాగా అనిపించింది. నాకైతే ఒక గంటన్నర పట్టిందండి. ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసి, ఇవన్నీ పెట్టి మళ్ళీ పూజ కూడా చేశాను కదా! వెంకటేశ్వర స్వామి ఫోటోకి కూడా పెట్టాను. ఇలా అన్ని ఫోటోలకు కూడా చక్కగా ముందు పెట్టేసేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ముందైతే నేను రూమ్ తీసినారా ముందు విగ్రహాలు కడిగి బయట పెట్టేశానండి. అవి బాగా ఆరిపోతున్నాయి ఎండకి. తర్వాత ఫోటోలన్నిటికీ ఇలా పెట్టేసేసుకొని ఇలా పైన పెట్టేసేసుకున్నాను. ఇంకా ఈ దేవుళ్ళకి కూడా విగ్రహాలకు కూడా చక్కగా కడిగి పెట్టాను కదా! గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత ఇంకా నేను అభిషేకం చేసుకోబోతున్నాను. ఇలా కొంచెం టైం పట్టినా కూడా భలే అయిందండి పూజ అయితే. చాలా బాగా అనిపించింది నాకైతే. ఓం నమః శివాయ, ఓం సాయినాథాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ చేసుకున్నాను అభిషేకం అనేది. ఈరోజు గురువారం అయినప్పటికీ మనం అన్నీ తీసాం కాబట్టి అందరు దేవుళ్ళని తలుచుకుంటూ చక్కగా అభిషేకం చేసుకున్నానండి. ఫస్ట్ శుద్ధ జలంతో, తర్వాత పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధము నీళ్ళు, పువ్వులతో మళ్ళా శుద్ధ జలంతో చేసి హారతి ఇచ్చుకున్నాను. ఇంక ఇక్కడ శివలింగం చూపిస్తున్నాను కదా! అది మా అబ్బాయి యాత్రకి వెళ్ళాడండి. అప్పుడు తెచ్చాడు. ఇంకా చూపించలేదు నేను. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా చూపిస్తున్నాను. ఇంకోసారి బాగా వివరంగా చూపిస్తున్నాను అది ఎక్కడ తెచ్చింది ఏందనేది. ఇప్పుడు పూజ చేసుకోవాలి కదా! లేట్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే నమస్కారం చేసుకొని ఆ నీళ్ళు నెత్తిన జల్లుకొని ఇంకా స్వామి అమ్మవార్లందరినీ తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేశాను. మళ్ళీ అభిషేకం చేసినాక క్లీన్ చేసుకొని చక్కగా కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ బాబాగారిని పెట్టాను. బాబాగారికి ఈరోజు పూజ చేసుకోవాలిగా. ఇక్కడ నేను శివలింగం పెట్టానండి. శివలింగానికి కుంకుమ గంధం అలంకరించాను. అయితే ఈ వీడియోలు చూసి ఎవరో కుంకుమ బొట్టు పెట్టకూడదు శివయ్యకి అన్నారు. ఈరోజు పెట్టాను కదండి, ఇంకా తుడపడం ఎందుకు, ఈసారి నుంచి ఇంకా గంధం వరకే పెడతాను. నాకు పెట్టని అందరి దేవుళ్ళకి పెడుతున్నాం కదా అని పెట్టాను. మరి పెట్టకూడదు అంటే ఎందుకు పెడతామండి? పెట్టాను కాబట్టి ఇక తుడపను. ఈసారి నుంచి పెట్టేటప్పుడు పెట్టుకున్నా అంటే గంధం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి చక్కగా మా ఇంట్లో పింక్ కలర్ కుంకుమ ఉండిందండి. అది పెట్టాను. భలే కనిపిస్తుంది కదా! అందంగా ఉంది. నాకైతే భలే ఉండింది. మీరు కూడా ఇలాంటి ఏదైనా ఒక కుంకుమ ఉపయోగించి పెట్టి చూడండి. ప్రశాంతంగా భలే ఉంటుందిలే. మా ఇంట్లో గులాబీ పూలు ఉన్నాయి. నేను ముందు రోజే పువ్వులన్నీ తెప్పించి పెట్టాను. చక్కగా అందరికీ అలంకరించాను. ఈ గులాబీ పువ్వులతోనే ఈరోజు పూజ అంతా చేశానండి. గురువారం రోజు సాయిబాబాకి గులాబీ పువ్వులతో పూజ చేస్తుంటే ఉంటుంది మనసు ఎంత ఉల్లాసంగా సూపర్ అనిపిస్తుందిలే. చాలా అందంగా అనిపిస్తుంది. మనమే కాక బాబాగారికి పూజ చేసేమేమో అనిపిస్తుంది. అంత బాగా అనిపించిందండి. ఇంకా బాబాగారి ముందు కూడా ఒక దీపం పెట్టుకున్నాను. సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని గురువారం పూజిస్తుంటాను. ఆయన దయ మన మీద అనుగ్రహం తప్పకుండా చూపిస్తాడు. ఇంక ఇక్కడైతే ధూపం ఇంకా అక్షంతలు, కుంకుమ, గంధము, అగరబత్తి, ఇంకా ధూపం అన్నీ సమర్పించానండి స్వామి అమ్మవార్లందరికి కూడా చక్కగా. ఇప్పుడు ఇంకా బాబాగారికి ఆ పువ్వులతో పూజ చేసుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం సాయినాథాయ నమః అనుకుంటూ చేసుకొని ఇంకా ధూపం కూడా వేసాను. బాబాగారికి ధూపం అంటే చాలా ఇష్టం. ఇంకా నేను పొద్దున్నే దోశలు చేశాను. అవే నైవేద్యంగా బాబాగారికి పెడుతున్నాను. ఇంకా హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. ఈరోజు పూజా విధానం మీకు అందరికీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి.
చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఈ గులాబీ పువ్వులు, ఇది క్లీనింగ్ చేసిన దానికి తగ్గట్టు అసలు ఎంత అందాన్ని ఇచ్చినాయో పూజ గదైతే ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి మీరు. చూడండి ఎంత బాగుందో కదా! నాకు బాగా నచ్చింది. మీకు నచ్చద్ది అనుకుంటున్నాను. ఏ పార్ట్ నచ్చినా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.